మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం చెన్నూరు మున్సిపల్ ఆఫీసులో ప్రజాపాలన వారోత్సవాల్లో వివిధ శాఖల అధికారులతో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గత ప్రభుత్వం 3 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పింది కానీ వాస్తవంగా 7 లక్షల కోట్లకు పైగా అప్పు చేసి ఖజానా మొత్తం ఖాళీ చేసిందని, గత బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నాడని, 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలను పక్కాగా అమలు చేశాం. ఉచిత బస్సు సౌకర్యానికి నెలకు 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తుందని ఈ సందర్భంగా మాట్లాడుతూ, మున్సిపల్ కమిషనర్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, ఈ కార్యక్రమంకి వచ్చిన అందరి నాయకులకు, ప్రజలకు అందరికీ కూడా నమస్కారములు. పోయిన సంవత్సరము ఇదే నెలలో మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. ప్రజలకు చాలా ఆశ ఉండేది. గ్యారంటీ కార్డు ఇచ్చినారు, ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అని చెప్పి మీ అందరికీ ఆ ఆలోచనలో ఈ ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేయగలుగుతుందా లేదా అని చెప్పి ఒక డౌట్ ఉండే. కానీ మీరందరూ చూసినారు, పోయిన ప్రభుత్వము రాష్ట్రానికి 3 లక్షల కోట్ల అప్పు ఉన్నదని చెప్పి సుమారు 7 లక్షల కోట్ల అప్పు చేయడం జరిగింది. ఖజానా అంతా మొత్తం ఖాళీ అయిపోయింది. ఏదైతే ఇంతకుముందు వాగ్దానాలు ఇచ్చినారో దాంట్లో కూడా నిధులు లేకుండా అయిపోయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు ఆ పట్టుదలతోని, లేదు నేను ఏదైతే మాట ఇచ్చినామో కాంగ్రెస్ మేనిఫెస్టో, కాంగ్రెస్ గ్యారంటీ కార్డ్ ఏదైతే ఇచ్చినామో అది తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి 5 గ్యారెంటీలు ఆల్రెడీ ఇంతకుముందు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మీ అందరు చూసినారు, మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్ కింద సుమారు 300 కోట్ల రూపాయలు నెలకు, అంటే ఈ సంవత్సరము ఒక 4,000 కోట్ల రూపాయలు కేవలం మహిళలు ఫ్రీ బస్ ట్రావెల్ కోసము రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీ ఖాతాలో జమ చేయడం జరిగింది. అంటే 4,000 కోట్ల రూపాయలు మహిళల బస్ సౌకర్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి పే చేయడం జరిగింది. దాంతోపాటు అందరికీ 200 యూనిట్ల వరకు ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఛార్జ్ కూడా అమలు కావడం జరిగింది. చాలా చోట్ల కూడా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ కావడం వల్ల ఎవరికైతే బిల్లింగ్ ఇంతకుముందు 500, 800 వచ్చేదో అది కూడా ఫ్రీ కావడం జరిగింది. కానీ ప్రభుత్వం అనిపించింది, మేము ఇంత తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి గ్యాస్ కూడా 500 రూపాయలలో మనకందరికీ రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు మీకు గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే లింక్ లేదో, కొన్ని చోట్ల ఇంతకుముందు, ఇప్పుడు నాకు తెలియదు కానీ ఇంతకుముందు లింక్ సరిగా లేనందువలన వారు ఆ లింక్ కూడా మనము సరిగా ఫీడ్ చేసుకుంటే మనకు ఆ బెనిఫిట్ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపీడీఓ ద్వారా మనకు మన అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న కేంద్ర మంత్రితో మాట్లాడి, మీరు వాళ్ళకు 500 రూపాయలకే మీరు గ్యాస్ ఇవ్వండి, ఎక్కువ ధర ఏదైతే మీరు ఛార్జ్ చేస్తున్నారో 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి ఇప్పుడు దాని మరమ్మతు కూడా భూమి పూజ చేయడం జరిగింది. దాంతోపాటు 100 కోట్లతోని 4 లేన్ శాంక్షన్ కూడా మన జోడువాక్ బ్రిడ్జ్ పైన శాంక్షన్ కావడం జరిగింది. అది కూడా అతి త్వరలోనే టెండర్స్ పిలిచి ఆ పనులు కూడా స్టార్ట్ అవుతాయి. అంటే మనం ఎక్కడ లోపాలు ఉన్నాయో, ఎక్కడైతే అభివృద్ధి కావాలో మీరందరూ కూడా మాకు సజెషన్స్ ఇవ్వాలని చెప్పి కోరుతూ నేను ముగిస్తున్నాను. జై హింద్.